నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర మున్సిపాలిటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. వచ్చే 6 నెలల్లో మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు పిఠాపురం, గొల్లపాలెం ఈ 2 మున్సిపాలిటీస్లో డెవలప్మెంట్ వర్క్స్ విషయమై ఈరోజు ఫస్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో అటు అధికారులు మరియు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా యాక్చువల్గా మరియు ఈ యొక్క వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అనేక సమస్యలను వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాటిలో మెయిన్గా ఎక్కువ మంది అడిగింది డ్రింకింగ్ వాటర్. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు వీలైనంత వరకు సర్ఫేస్ నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో అటు జలజీవన్ రూరల్లోనూ అర్బన్లో వచ్చేలకు అమృత్ స్కీమ్లో టేకప్ చేశారు. ఈ యొక్క పిఠాపురం మున్సిపాలిటీకి అయితే 57.5 కోట్లు, గొల్లపాలెంకి వచ్చి 80 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అయిపోయినాయి. అవి వర్క్స్ లెవెల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఆ లెవెల్స్ అన్నీ అయిన తర్వాత బహుశా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి వర్క్ వేగవంతంగా స్టార్ట్ అవుతుంది. 2 ఇయర్స్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అటు డిప్యూటీ సీఎం అయినా సీఎం గారైనా చెప్పేది ఒకటే, వీధిలో ట్యాప్ వేయటం కాదు, వీధిలో ట్యాప్ ఉండకూడదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, వీలైనంత వరకు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలని. ఆ విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలు అయితే 14,000 కోట్లతో, ఐ థింక్ రూరల్ అయితే 28,000 కోట్లతో జలజీవన్లో ఈరోజు వాటర్కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ యొక్క పిఠాపురంలో అనేక మంది సమస్యలు మెయిన్గా చెప్పిందండి వాటర్ సమస్యలే చెప్పారు. దానికి పరిష్కారం ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో, అంటే బాత్రూమ్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి కానీ, కిచెన్ నుంచి వచ్చిన వాటరు డ్రైన్స్లో బయటకు వస్తుంది. ఆ వచ్చిన వాటర్ని ట్రీట్ చేసి మళ్ళా కాలువలో వదలాలి. ప్రజెంట్ ఆ సిస్టమ్ లేదు. కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసి ట్రీట్ చేసి కెనాల్స్లో వదిలే విధంగా చేయడానికి ఈరోజు పిఠాపురంకి 14.6 కోట్లతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా గొల్లపాలెంలో 8 కోట్లు చేస్తున్నారు. 2 ప్రాజెక్టులు అయితే 8 కోట్లు ట్రీటెడ్ వాటర్. ఇవి 2 కూడా కంప్లీట్ అయితే ఏదైతే యూజ్డ్ వాటర్ ప్రతిరోజు బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ కానీ, టాయిలెట్స్ నుంచి వాటర్ కానీ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు స్వీపింగ్ మిషన్ కావాలని అడిగారు. నేను ఇమీడియట్గా దాన్ని యాక్చువల్గా స్వచ్ఛాంధ్రాలో శాంక్షన్ చేస్తాం. అదేవిధంగా పార్కులు 16 పార్కులు ఉన్నాయి. ఆల్రెడీ 2 పార్కులు 3 పార్కులు టేకప్ చేశారు. యాక్చువల్గా మిగతా పార్కులన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో 100% అవన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్లు కొన్ని దగ్గరలో రోడ్లు వేయటం వల్ల, అంటే ఒక దగ్గర రోడ్డు వేశారు, దాని కంటిన్యూషన్ రోడ్డు, సైడ్ రోడ్స్ లో లయింగ్లో ఉన్నాయి. దానివల్ల వాటర్ వచ్చినప్పుడు నీళ్ళు వేస్తున్నారు. దాన్ని కూడా పరిశీలించి దాని మీద కూడా యాక్షన్ తీసుకొని ఆ ప్రాబ్లం లేకుండా చేస్తామని తెలియజేస్తాను. అదేవిధంగా టిట్కో హౌసెస్లో ఏదైతే యూజీడీ కట్టామో దాంట్లో బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ని తీయాలంటే ఇప్పుడే రీజనల్ డైరెక్టర్ గారికి చెప్పాను. కాకినాడలో మిషన్స్ ఉండే, ఆ మిషన్స్ తెప్పించి అది క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టేడియం
ఏదైతే పెండింగ్ స్టేడియం ఉందో దాన్ని స్పోర్ట్స్ వాళ్ళతో మాట్లాడి ఎలా చేయాలో దాన్ని చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జగ్గయ్య చెరువు అని జగ్గయ్య స్ట్రీట్ లైట్స్ విషయం చెప్పారు. దాన్ని కూడా ఇమీడియట్గా ఏం చేయాలి. అదేవిధంగా 2వ వార్డులో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. అది కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తూ అల్టిమేట్గా ఒక కన్సల్టెంట్ పెట్టాము. కన్సల్టెంట్ ఇవాళ కొంతవరకు ప్రజెంట్ చేశారు, మొత్తం చేయలేదు. ఏదేమైనప్పటికీ రాబోయే 2 సంవత్సరాల్లో ఈ యొక్క పిఠాపురం కానీ గొల్లపల్లిలో కానీ 100% డ్రింకింగ్ వాటర్, 100% డ్రైన్స్, అంటే వర్షం వస్తే నీళ్లు పోయే డ్రైన్స్, అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోయే డ్రైన్స్, రోడ్స్, లైట్స్, పార్క్స్ కంప్లీట్ చేసే విధంగా దీనికి సంబంధించి ఫైనాన్స్ ఏదైనా అల్టిమేట్గా ఫైనాన్సే. దానికి అనేక మార్గాల ద్వారా అన్వేషిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు అమృత్ 2.0 కావచ్చు, ఏబి ఇచ్చినట్టే యాన్యుటీ మోడల్లో 100% డ్రైన్స్ కట్టాలని ఒక 5,000 కోట్లుగా కట్టేదానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. దాంతో ఈ యొక్క పిఠాపురంలో ఉన్న అన్ని డ్రైన్స్ని 100% దాంతోనూ అర్బన్ అథారిటీ సభ్యులతోనూ కంప్లీట్ చేస్తాం. అదైన తర్వాత రోడ్స్ కూడా టేకప్ చేసి రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది.